Hello people. Hello people, welcome to my channel. This is my first vlog, a day in my college life. So hostel నుంచి అయితే ఇప్పుడే కాలేజ్కి బయలుదేరాను. 1 hour later. సో ఇది మా కాలేజ్ కమాన్. లోపలికైతే 1 కిలోమీటర్ నడవాలి మ్యాక్సిమం. నా కోసం అయితే మా ఫ్రెండ్ అక్కడ వెయిట్ చేస్తుంది. సీ కనిపిస్తుంది కదా వైట్ కలర్ డ్రెస్, తనైతే నా కోసం వెయిట్ చేస్తుంది. ఇద్దరం కలిసి వెళ్ళాలి ఈరోజు. యాక్చువల్లీ మేమైతే మిడ్ ఎగ్జామ్స్కి వచ్చామన్నమాట. ఆఫ్టర్ 3 months మంత్స్ మనం పోయేది కాలేజ్కి. 3 నెలల తర్వాత సెమ్ ఎగ్జామ్స్ రాసిపోతున్నాం. తర్వాత 3 నెలల తర్వాత వస్తున్నాం. ఆ గుట్టలలో ఉంది ఇప్పుడు 1 కిలోమీటర్ నడవాలి. మన కాలేజే దూరం ఉంటుంది అనిపిస్తుంది నాకైతే అన్ని కాలేజెస్ కంటే. చెప్పు, సబ్స్క్రైబ్ చేయకు. సబ్స్క్రైబ్ ఏం కాదు, జోక్స్ అవి ఉంటామైతే. కాలేజ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. లెఫ్ట్ సైడ్లో క్యాంటీన్ ఉంటుంది, మిడిల్లో అలవ్ గ్రిల్ అని ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నడిచిందంతా ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ రాయడానికి ఇప్పుడు 3rd floor ఎక్కాలన్నమాట మెట్లు. సో ఇంకా అది పెద్ద సాహసం. ఇంకా కాలేజ్లో వ్లాగ్ తీయడం అంటే చాలా కష్టం. అందరు మనల్ని చూస్తారు. ఏదో నాకు తెలిసినంత వరకు కొంచెం క్యాప్చర్ చేస్తాను అంతే. చాలా వరకు వాయిస్ ఓవరే ఇచ్చాను కాలేజ్లో మాట్లాడిన దానికంటే. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫర్గివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్ని స్టెప్స్ ఎక్కే వరకే దూరం తీరుతుంది. ఇంకేనా గ్రౌండ్ బ్యాక్ సైడ్ కానీ కనిపిస్తలేదు ఎక్కడి నుంచి. అది ఫుట్బాలా, వాలీబాల్ కోర్ట్.
ఫస్ట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకొని లంచ్ బ్రేక్ వచ్చేసింది అనమాట. లంచ్ చేసేసి కారిడార్లో వాటర్ ఫిల్ చేసుకొని బయటకు వచ్చాం. సో మా కాలేజ్ అయితే మొత్తం చూస్తున్నాను ఇక్కడ నేను. అండ్ చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసాం కాబట్టి ముచ్చట్లు వేస్తున్నాం. అందరం కలిసాం కాబట్టి మామూలుగా ఉండదు. సో వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాము. కారిడార్లో అలా నడుచుకుంటూ కొంచెం టైం స్పెండ్ చేసాము. ఇక్కడ సైడ్స్కి మా క్లాస్ రూమ్స్ ఉంటాయి. అండ్ ప్రతి క్లాస్ రూమ్ ముంగల ఇలా మాకైతే ఏదో ఒక కొటేషన్స్ ఉన్నాయి పక్కాగా. మా కాలేజ్ అయితే నాక్లో అయితే ఏ గ్రేడ్. సో చాలా బాగుంటుంది కాలేజ్ అయితే. ఇది పెడతారా పక్క పెడతావా అసలు ఎగ్జామ్ అయితే ఇప్పుడు అయిపోయింది. 3 అవుతుంది. యాక్చువల్లీ కాలేజ్ క్లోజింగ్ అయితే 3:45. మేమైతే ఎర్లీగానే వెళ్తున్నాం ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడైతే హాస్టల్కి వెళ్ళిపోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్.